జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తేల్చి చెప్పారు. మతంతో సంబంధం లేకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంత వాసులంతా భారతదేశ పౌరులేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్ మొదటి రోజున కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓజేకే భారత్లో భాగమే, అక్కడి ప్రజలు కూడా భారతీయులే. అది హిందూ లేదా ముస్లిం, ఏ మతానికి చెందిన వారైనా భారతదేశానికి చెందిన వారేనన్నారు. సిఏఏపై ఉన్న అనుమానాలను కూడా హోంమంత్రి అమిత్ షా పటాపంచలు చేశారు. 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశం పొరుగు దేశాల నుండి వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం వేగంగా ఇవ్వడానికి సిఏఏ సహాయపడుతుందని తెలిపారు. ముస్లింలను మినహాయించడంపై వచ్చిన విమర్శలకు ఆయన స్పందిస్తూ ఈ చట్టంలో చేర్చిన 3 దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని ఇస్లామిక్ దేశాలేనని, అక్కడ ముస్లింలు మత ప్రాతిపదికన హింసను ఎదుర్కోలేరని అమిత్ షా పేర్కొన్నారు. పాకిస్తాన్లో హిందువులు ఎన్నో దారుణాలను ఎదుర్కొన్నారని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి పాకిస్తాన్లో హిందువుల సంఖ్య 23% ఉండగా ఇప్పుడు అది 2.7% పడిపోయిందని అన్నారు. చిత్రహింసలకు గురైన వ్యక్తులు పాకిస్తాన్ను వదిలి భారత్కు వచ్చారు. అలాంటి వారికి మనం ఎందుకు పౌరసత్వం ఇవ్వకూడదని ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో హిందువులు 22% నుంచి 10%కి తగ్గారని, ఆఫ్ఘనిస్తాన్లో సిక్కుల సంఖ్య 2 లక్షల నుంచి ఇప్పుడు 378కి చేరిందని అమిత్ షా వివరించారు. సిఏఏ అమలు తర్వాత భారతీయులెవరూ పౌరసత్వాన్ని కోల్పోరని ఆయన మరోసారి చెప్పారు. సిఏఏ వల్ల ఎవరు పౌరసత్వాన్ని కోల్పోరు. ముస్లిం సోదరులు, సోదరీమణులు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని నేను కోరుతున్నానన్నారు. ప్రతిపక్షాలు మళ్లీ మీతో రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు అమిత్ షా. అంతకుముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇతర దేశాలకు చెందిన ముస్లింలు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అమిత్ షా తెలిపారు. అందుకోసం రాజ్యాంగంలో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉందని, వారు కూడా భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చని వివరించారు. అయితే జాతీయ భద్రత సహా ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని వారికి పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.